శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 45 మంది విద్యార్థులకు మడ్ ఫోర్ట్ పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే విద్య ప్రధాన సాధనమన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు నియోజకవర్గానికి గర్వకారణమని కొనియాడారు. ఒక టీచర్ ఫోన్ మీరు గొప్పగా ఫీల్ అవుతారు. మీ లెక్చరర్స్ పడ్డ కష్టము. మీ పేరు శిల్ప. నేను జిహెచ్ఎస్ మట్రోడ్ స్కూల్లో చదువుతున్నాను. దీనివల్ల మాకు చాలా అవకాశాలను పెంచుకుంటాం. గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే మేము క్లాస్లో పిల్లలకి ఏం చెప్తాను సార్, కష్టపడండి, పైకి వస్తారు, మంచి రిజల్ట్ వస్తారని చెప్తాం. అయితే ఆ రిజల్ట్ని గుర్తింపు మీరు ఇచ్చి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. మా స్కూల్ హెచ్ఎంస్ టీచర్స్ నేను డాక్టర్ అమ్మ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 968 మార్క్స్ వచ్చాయి. మేము ముగ్గురం గర్ల్స్ అనమాట. మా డాడీ ఇంకా స్టిల్ స్ట్రగుల్ అవుతూ మమ్మల్ని చదివిస్తున్నారు. అండ్ బుక్స్కి, ఫీజ్కి అన్నిటికీ మా డాడీయే చూసుకుంటున్నారు. అండ్ ఇలాంటి స్కాలర్షిప్స్ కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ I got 991 out of 1000. We thank our Chief Sri Ganesh Garu for this opportunity. నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నానో అప్పుడు నాకు ఒక ట్యూమర్ ఉందని తెలిసింది. ఆ ట్యూమర్ వల్ల నా లైఫ్ ఎంతో స్పాయిల్ అయిపోతుందని డాక్టర్ చెప్పాడు. దాని తర్వాత నాకు అస్సలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వరు లేదు. ఇప్పుడు మా మ్యాథ్స్ సార్ చెప్తే 55,000 పెట్టి నాకు ఆపరేషన్ చేయించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజే నేను ఎమ్మెల్యే అయినా కూడా సంతోషం రాలే, కానీ ఈ రోజు బాగా సంతోషంగా ఉన్నా. ఏదో నా చేతుల మీద దేవుడు పెద్ద పని చేయడానికి నన్ను పుట్టించిందని ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే స్టూడెంట్స్ మాట్లాడుతుంటే, పేరెంట్స్ కానీ టీచర్స్ మాట్లాడుతుంటే, ఇది అందరితోటి దేవుడు అవకాశం ఇవ్వడు. చేయాలన్నా కూడా కొందరికీ అవకాశం ఇస్తాడు. అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుడికి, నా వేదిక మీద ఉన్న మా టీం మెంబర్స్ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు అందరూ నేను గెలవడానికి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటేపించి వాళ్ళతో కన్విన్స్ చేసిన జయవర్ధన్ చెప్పినట్టు నిన్న కూడా జేసీఐ తరఫున పిల్లలు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ప్రోత్సహించడానికి వాళ్ళు కూడా స్కాలర్షిప్స్, అవార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ దాకా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వచ్చిరంటే ఒక సింగిల్ డేలో రాలే, అందరికీ సంవత్సరాలు పట్టింది. సంవత్సరాలు పట్టిన తర్వాత కూడా మనం మంచి పని చేస్తే మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుంది. మంచి పని చేయకుంటే ఎవరికి అవకాశం రాదు. కాబట్టి చాలా గర్వించే విషయం ఏంటంటే మన కంటోన్మెంట్లో చదువుకుంటున్న గవర్నమెంట్ స్టూడెంట్స్ మంచి మార్కులతో పాస్ అయ్యి, ప్రతి అమ్మనైనా కళ ఏముంటుంది. క్రిస్టినా వచ్చినప్పుడు ముగ్గురు బిడ్డలు మేము, మా తండ్రి ఎంతో కష్టపడి మాకు చదివిస్తుండు. ఇద్దరు డాక్టర్లు, నేను ఐఏఎస్ కావాలని వారు చెప్పడం అంటే ప్రతి అమ్మనైనా తన పిల్లలు డాక్టర్లు, ఐఏఎస్లు, ఇంజనీర్లు, ఐపీఎస్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా అనుకోని ఆశ పెట్టుకొని కావాలనుకున్న వాళ్ళకి సపోర్ట్ లేకుంటే ఎవరు సక్సెస్ కారు. కాబట్టి నా వంతు ఈ శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఏదో సర్వీసెస్ చేశాను. ఈరోజు మొదటిసారి నేను ధైర్యంతో ముందుకు వచ్చాను కాబట్టి సక్సెస్ అయినా. ధైర్యమే అందరికీ ఫస్ట్ బలం. చాలా మంది మన జీవితం అది కావంటే మనకు నమ్మకం ఉండాలి, మనం ఏమవుతామని. మనకే నమ్మకం లేకుంటే మనం ఏమి కాం. కాబట్టి మన నమ్మకం ఖచ్చితంగా మనం అనుకుంది జరుగుతుందని మన నమ్మకం ఉంటేనే ఆ బాటలో పనిచేస్తే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదిస్తాడు, ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. ఇందాకనే ఒకసారి మ్యాథ్స్ సార్ ఎలా అయితే 55,000 ఇచ్చాడు హాస్పిటల్కి, అలా మన సంకల్ప బలం ఉంటే ఎవరైనా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. అప్పులలో ఉన్నా కూడా ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా మంచి పని చేస్తుంది. ఈ రోజు మీరందరూ ఇంత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారంటే దానికి ఫస్ట్ నేను పేరెంట్స్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి. మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని మనసారా కోరుకుంటూ, ఇలాంటిదే ముందు ముందు కూడా అవసరమైన వాళ్ళకు నా శ్రీ గణేష్ ఫౌండేషన్ తోటి సేవలు చేస్తూ, మరొక పక్కకు నేను యాజ్ ఎమ్మెల్యేగా గవర్నమెంట్ నుంచి ఏం నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా మన కంటోన్మెంట్లు ఉన్న అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ డెవలప్మెంట్ చేస్తారని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. God bless you. Just study. All the best. All the best. क्या बनना चाह रहे?
కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. చెప్పాలి శిరీష. ఆల్ ది బెస్ట్. చెప్పాలి శిరీష. చేయలే పని. ఓకే, ఇట్లా పట్టుకోమ్మ తల్లి. అందరూ వచ్చిరా? You are wanted.